బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో ప్రముఖ సినీ హీరో సిద్ధార్థ్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ అదితిరావు హైదరీతో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు సమాచారం. వధూవరులు పూజారులు తప్ప మరెవరిని లోనికి దేవాదాయ శాఖ సిబ్బంది అనుమతించినట్లుగా తెలుస్తోంది. ఇక సినిమా షూటింగ్ పేరుతో పెళ్లికి అనుమతి తీసుకున్నట్లుగా సమాచారం. మీడియాకు అనుమతి నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ఇక అదితిరావు హైదరీ సిద్ధార్థ్ వివాహానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఎందుకు శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో ఇంత రహస్యంగా, అది కూడా సినిమా షూటింగ్ పేరుతో చెప్పి నిజంగా వివాహం చేసుకున్నట్లుగా వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. అయితే మరి నిజంగానే సిద్ధార్థ్ అండ్ అదితిరావు హైదరీల వివాహం జరిగిందా? డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ఇది నిజంగానే అదితిరావు అట్లాగే హీరో సిద్ధార్థ పెళ్లి నిజంగానే జరిగింది. ఈ రోజు ఉదయం వాళ్ళు పెట్టుకున్నటువంటి ముహూర్తం ప్రకారంగా శ్రీరంగపురం లోని అదైతే శ్రీరంగనాథ స్వామి టెంపుల్లో వివాహము రహస్యంగా జరిగింది. అయితే కొందరు మాత్రమే, అంటే అదితిరావుకు సంబంధించినటువంటి అన్నయ్య, తర్వాత తమ్ముడు, తర్వాత వాళ్ళకు సంబంధించి కొంతమంది, అట్లాగే సిద్ధార్థకు సంబంధించినటువంటి కొంతమంది బంధువులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నటువంటి ఈ వివాహం రహస్యంగా జరిపించారు. అయితే ప్రత్యేకంగా తమిళనాడు నుంచి కూడా బ్రాహ్మణుని వీళ్ళ వివాహం చేసేందుకు ప్రత్యేకంగా తమిళనాడు నుంచి కూడా ఒక బ్రాహ్మణుని తెప్పించి ఇక్కడికి తెప్పించి వీళ్ళ వివాహం జరిపించడం జరిగింది. అయితే వివాహం రహస్యంగా జరిగినప్పటికీ కూడా కొందరు, అంటే అక్కడ గ్రామస్తులు మాత్రం కూడా కొందరు ముఖ్యులు కూడా ఈ వివాహంలో వివాహ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అయితే మీడియాకు మాత్రం దూరంగా ఉంచడం జరిగింది. మీడియాకు తెలిసినప్పటికీ కూడా, మీడియా అక్కడికి చేరుకున్నప్పటికీ కూడా మీడియాని కూడా ఎవరు గ్రామం పొలిమేరలోనే అందరినీ కూడా పోలీసులు కఠినమైన బందోబస్తు తోటి పోలీసులు ఆపడం జరిగింది. ఎవరిని కూడా అక్కడికి రానియలేదు. బ్రాహ్మణుడి సెల్ ఫోన్ కూడా అతని దగ్గర ఉంచకుండా తీసేసుకొని వివాహం తెలిపడం జరిగింది. అంత కట్టుదిట్టంగా రహస్యంగా పెళ్లి చేయడం జరిగింది. ప్రస్తుతానికి వనపర్తిలో ఉన్నటువంటి వనపర్తి సమీపంలో ఉన్నటువంటి నాగవరం అనే గ్రామం ఉంది. ఆ గ్రామ సమీపంలో ఈ రాజావారి తోట ఉంది. ఆ తోటలో ప్రస్తుతం ఈ అదితిరావు తర్వాత సిద్ధార్థ హీరో వీళ్ళిద్దరికి ఫోటో సెషన్ అక్కడ నడుస్తున్నది. ఫోటో సెషన్ కూడా ఎవరిని కూడా లోపలికి రానియకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్యనే జరిగినటువంటి ఈ వివాహము సిద్ధార్థకు 4వ వివాహంగా అని చెబుతున్నారు. అయితే ఏమైనప్పటికీ కూడా వివాహము ఘనంగా ఏర్పాట్లు చేసి మాత్రం వివాహం చేయడం జరిగింది. అయితే వివాహానికి ముందుగా ఈ టెంపుల్ ని షూటింగ్ కోసం అని నిన్న బుక్ చేసుకోవడం జరిగింది. షూటింగ్ కోసం అని ఇవ్వడం జరిగింది. ఈ రోజు వివాహం నిజంగానే జరిగినట్టుగా అక్కడ ఉన్నటువంటి మనకు సన్నిహితులు మాత్రం తెలియజేస్తున్న పరిస్థితి ఉన్నది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.